ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన పగలంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన అవకాశమును బట్టి మీకే వందనాలు. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమను పొందండి. వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచమని, మా మధ్య నీ పరిశుద్ధాత్మ సంచారము ఉంచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు, అలసటలు ఉండవచ్చు, కానీ దేవుని వాక్యము మనకు నెమ్మదిని మరియు నిరీక్షణను ఇస్తుంది. ఈ రాత్రి దేవుడు మనల్ని ఏ విధముగా బలపరచాలని కోరుకుంటున్నారో ఈ వాక్యము ద్వారా తెలుసుకుందాం. ప్రియులారా, దేవుని వైపు మనము చూడాలి అని, మన సమస్యను దేవాతి దేవునికి అప్పగించాలని ఈ రాత్రి భక్తుడు మనకు సూచిస్తున్నాడు. ఆయనే ప్రతిఫలమిచ్చే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు, మన శత్రువుల ఎదుట మనల్ని గొప్పగా నిలబెట్టే దేవుడు. ఈ రాత్రి బహుశా ఈ వాక్యము వినుచున్న నీవు అవమానింపబడుతున్నావేమో, అపహసింపబడుతున్నావేమో, అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నావేమో, నీవు పోరాడలేని స్థితిలో, పోరాడినా గెలవలేని పరిస్థితిలో బహుశా నీవున్నావేమో. దేవుని పైన నీ వ్యాజ్య భారమును మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ అంతటా నీవే ప్రయాసపడకు, నీవే కష్టపడి ఏదో చేసేద్దామని ఆలోచించకు. దేవుని సహాయము తీసుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ మార్గము యెహోవాకు అప్పగింపము, ఆయన నిన్ను ఆదుకొనును అని. ఈ రాత్రి సమస్యలో ఉన్న నీవు నీ వ్యాజ్య భారము ఎవరిపైన మోపుతున్నావు? నీ మార్గమును ఎవరికి అప్పగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ బంధువులకు అప్పగించి మోసపోయావేమో, నీ స్నేహితులకు అప్పగించి వంచబడ్డావేమో, లేదా ఈ లోక అధికారులకిచ్చి ఆగిపోయావేమో. వారి వలన రాని సహాయము, వారి వలన రాని విజయము, వారి వలన కాని పని దేవుని వలన అవుతుంది, ఆయన శక్తి వలన అవుతుంది, ఆయన నీకు చేసే సహాయము వలన జరుగుతుంది. అందుకే యోబు అంటున్నాడు, తన సమస్యను, నా బాధను, నా పైన పడినటువంటి నిందలను నేను దేవునికే అప్పగిస్తాను అని. ఎందుకు అలా అంటున్నాడని ఒక్కసారి ఆలోచన చేస్తే, యోబు ఉన్న పరిస్థితిలో తనకు వచ్చిన భయంకరమైన సమస్య నుండి, శోధన నుండి యోబును రక్షించగలిగిన, లేదా యోబుకు పూర్వపు స్థితిని ఇవ్వగలిగిన మనుషుడు ఉన్నాడా? రెండంతలుగా యోబును ఎవరైనా ఆశీర్వదించగలరా? తన దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు అలా చేయలేరు, తన ఊరిలో ఉన్న సంపన్నులు అలా చేయలేరు, తనను అకారణముగా నిందిస్తున్న ఊరి ప్రజలు యోబు స్థితిని మార్చలేరు. ఆ విషయము యోబుకు సుస్పష్టముగా తెలుసు. అందుకే అంటున్నాడు, నా వ్యాజ్యమును నేను దేవునికి అప్పగిస్తానని. మన దగ్గర ఉన్న ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు పాడైపోయింది అన్నప్పుడు మనం ఏమి చేస్తాం? దానిని బాగు చేయగల సమర్థవంతమైన మెకానిక్ ఇస్తాం కదా. అది టీవీ కావచ్చు, వాహనము కావచ్చు, ఫ్యాన్ కావచ్చు. అంతేగాని మనమే రిపేర్ చేయాలని చూస్తే, మనము బాగు చేయాలనుకుంటే అది ఎప్పటికీ బాగవ్వదు. అలానే మనము పరిష్కరించలేని సమస్యలెన్నో ఈ రాత్రి మన మధ్య ఉన్నాయి. మన కుటుంబము మన మాట విననటువంటి స్థితి, యవ్వన బిడ్డలు స్నేహితులతో కలిసి
చెడు నేర్చుకుంటున్నారు. మన కుటుంబాలలో కొందరు వ్యసనాలకు బానిసలై ఇంటిని, పిల్లలను పట్టించుకోవడం లేదు. మనకు వచ్చిన బలహీనతల నుండి విడుదల రావడం లేదు. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. కొంతమంది ఎంతగా కష్టపడినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంతగా వ్యాపారంలో ముందుకు వెళదాము అని అనుకున్నా, ఎదగలేక, సంపాదించలేక, చేసిన అప్పులు తీర్చలేక కృంగిపోతున్నారు. వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిని ఈ రాత్రిన నీవు ఎదుర్కొంటున్నట్లయితే నీ వ్యాజ్యములన్నీ దేవునికి అప్పగించు. ఆయనే నీ తరపున వాదిస్తాడు. ఆయనే నీ తరపున పోరాడుతాడు. ఈ రాత్రి మనం ఎంతమందిని చూడటం లేదు. వారి సమస్యల భారము వారు మోయలేక, ఒత్తిడి ఎక్కువైపోయి, నేనేమి చేయలేనేమో, నా జీవితం ఇంతేనేమో అని బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. వారిని రోజు రోజుకు ఎన్ని వార్తల్లో మనము వారి గురించి వినడం లేదు. చదువులో ముందుకు వెళ్ళలేని బిడ్డలు, అప్పులయ్యాయని, కుటుంబంలోని సమస్యలు, ఇలా కారణాలు ఏదైనా గాని పరిష్కారము ఒక్కటే అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా ఈ రాత్రి జీవాక్యము వినిసిన నీవు కావద్దు అంటే, అలా నీవు ఉండకూడదు అంటే, అటువంటి స్థితి నీ కుటుంబంలో నువ్వు చూడొద్దు అనుకుంటే, ప్రతి దానికి దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. నా యేసయ్య ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నా శత్రువులను, నా వ్యాజ్యములను, నా అప్పులను, నా సమస్యలన్నిటినీ ఆయనకు అప్పగిస్తాను. కాబట్టి నాకే సమస్య లేదు అని ధైర్యంగా ఉండు. అంతేగాని మనుషులకు నీ సమస్యలను అప్పగించి లేనిపోని మరొక సమస్యలో ఇరుక్కోకు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, నీ సమస్యల్లో, నీ బాధల్లో దేవునికి ఛాన్స్ ఇవ్వు. అప్పుడు ఆయన నీ జీవితంలో చేసే అద్భుతములను, సహాయమును నువ్వు చూడగలుగుతావు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇంతవరకు మీరు దేవుని వాక్యము విన్నారు. మీ హృదయములో దేవుడు మాట్లాడుతున్నారా? మీ పాప భారముతో, కష్టాలతో అలసిపోయి ఉన్నారా? యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ఆయన సెలవిస్తున్నారు. ఎవరైతే ఈ రాత్రి తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని, తమ తప్పులను ఒప్పుకొని నూతనముగా ప్రారంభించాలని అనుకుంటున్నారో, వారు మీ హృదయాల మీద మీ చేయి వేసుకొని ఈ చిన్న మాట చెప్పండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నీ బిడ్డగా నన్ను స్వీకరించు అని మీరు అలా ప్రార్థిస్తే నిశ్చయముగా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీ జీవితాన్ని మార్చివేస్తాడు. కాబట్టి మీరున్న స్థితిలోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ఈ స్తుతి ఆరాధనలో పాలు పంచుకోండి. నా ప్రాణేశ్వరా, నా యేసయ్యా, నీ పాద సన్నిధిలో పరవశించి పాడనా. నా ప్రాణేశ్వరా,
అవును తండ్రి, ప్రయాసపడి భారము మోసిన మేము అయ్యా మా భారాలన్నిటినీ ఈ రాత్రి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును తండ్రి, లోకపు అలజడులలో మేము అలసిపోయిన వేళ నా తండ్రి, మీ కౌగిలి మాకు నెమ్మదినిచ్చింది తండ్రి. మాకు ప్రశాంతమైన జీవితము దయచేయమని ఈ రాత్రి నిన్ను వేడుకుంటున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన అడుగులను వాక్యపు వెలుగులో స్థిరపరచులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, ఈ రాత్రి కాలము అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలించునుగాక. ఈ వాక్యము ద్వారా నెమ్మదిని పొందుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనతో ఉన్నారో వారికి మీ అద్భుతమైన స్వస్థతను, విడుదలను ప్రసాదించండి. ఈ రాత్రి మేమందరము సుఖనిద్ర పొందుకోవడానికి దూతల కాపలా ఉంచండి. రేపటి నూతన దినాన్ని చూసే భాగ్యము మాకు దయచేయండి. మాత్మీయ యాత్రలో మమ్మల్ని బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలతో మీరుండండి. అయ్యా, గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు కృప చూపండి. బిడ్డలతో పాటు పరీక్షా హాల్లో మీరుండండి. మొదటి ప్రశ్న మొదలుకొని చివరి ప్రశ్న వరకు నా తండ్రి ఆలోచన కలిగి వారు చదివిందంతా కూడా జ్ఞాప్తికి తెచ్చుకొని సరైన విధముగా పరీక్షా పత్రములో వ్రాయుటకు మీ కృప చూపి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ సమయమంతా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడ్డలను మీరే చేపట్టి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, రాత్రి ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాన్ని ముట్టండి, గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టిమేయండి. ప్రతి అప్పుల భారమును తొలగించి కుటుంబంలో ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొనిచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఇదిగో నా తండ్రి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూస్తున్న దేవుడవు అంటున్నావు. బిడ్డలు పడుతున్నటువంటి వేదనను చూస్తున్న దేవుడవు అంటున్నావు. అయ్యా, వారిపై అధికారులు, వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండులాగున కృప చూపండి. వారి యజమానులతో, అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. వారున్న చోట నీకు వారు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉండి నా తండ్రి స్వేచ్ఛగా ఆయా దేశాల్లో పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారికి కావలసిన అకామాలు నా తండ్రి వారికి వచ్చేలాగున కృప చూపండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను మీరు మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందింపబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకుల మీ రక్షణ మార్గములో నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి, ఓదార్చండి. అయా, ఆ రీతిగానే నా తండ్రి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న
ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక, బిడ్డలు బాధతో కన్నీటితో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన సహాయము మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు రాత్రి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.